ఓకే. సో, ముందుగా పాపం దూరదేశాల్లో ఉన్నటువంటి మా దేవరాజు గారు గల్ఫ్‌కెళ్ళి చాలా కష్టాలు పడుతున్నారు. ఆయనతో మొదలు పెడదాం. వెల్కమ్ టు హైదరాబాద్ వన్స్ అగైన్. సో, మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. So thank you so much for giving us such a huge success. In Kerala, the film was running really well, and we had no idea how it is going to be in Telugu. But last day we were visiting theaters, and we were getting a huge response. So thank you so much, and happy to be here with all these respected personalities. Nikhil Garu, Sai Garu is to come, and our own sir. So thank you so much. We are so happy to be here, and especially to all the media friends. Thank you so much from Team Vara too. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు యాక్టర్ శ్రీనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi all. Thank you all media and press for coming here. And thank you Sahu sir and Nikhil Garu. So actually I am not an actor by profession. I am also part of the production, WBTS Productions. And we and Sahu sir are like a family for last 2 years. So by accident I done a small role and I hope you all liked it. Now you all of you know that we have no borders. We are all in Indian cinema. We are celebrating the movies here and there also, both Telugu and Malayalam. So, okay. Yeah. So I wish you all people will support our movie here, and thanks for all coming for meeting us. Thank you so much. Thanks. మీరు చేసింది చిన్న క్యారెక్టరే కానీ థియేటర్స్లో మీరు వచ్చిన ప్రతిసారి చాలా హిలేరియస్గా నవ్వుతున్నారు. అబ్బాయిలు అందరు చూడండి మొఖాలు వెలిగిపోతున్నాయి. Thanks to the writing and director. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అజిన్ గారు. అందరికీ నమస్కారం. నేను అజిన్. థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ అవర్ ఫిలిం అండ్ ఇట్ ఈస్ వెరీ హానర్ టు బీ స్టాండింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. అయ్యయ్యో, తెలుగులో ఏం నేర్చుకోలేదా? 1 వీక్ 10 డేస్ నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు కదా మీరు. తెలుగులో ఏం నేర్చుకున్నారు? అందరికీ నమస్కారం. నేను అజిన్. మా సినిమా నచ్చిందా అడగండి. మా సినిమా నచ్చిందా? మా సినిమా నచ్చిందా? నా క్యారెక్టర్ నచ్చిందా? నా క్యారెక్టర్ నచ్చిందా? ఓకే. సో మీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు? తెలుగు సినిమాలు చూసారా? ఓకే. నేను అయ్యయ్యో, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు టాలీవుడ్? అబ్బా, మంచిగా నేర్పించారు. ఎవరో బాగా ట్రైన్ చేశారు. మీరేనా? అందరూ ఇష్టమే అని చెప్తున్నారు ఆయన. సో రీసెంట్గా వాచ్ చేసిన తెలుగు ఫిలిం ఓకే, ఫస్ట్ తెలుగు ఫిలిం ఐ థింక్ హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. అబ్బా, అసలు మామూలుగా కాదు, భలే నేర్చుకున్నారు. నిజంగానా? ఇస్ ఇట్ రియల్? ఎస్ ఎస్. ఓకే, నమ్మేశాం. అందుకే మాకు అర్థమైపోయింది. అయ్యయ్యో, అందుకే మీ అన్నయ్య మెసేజ్ పెట్టినప్పుడు స్టేట్స్ వెళ్లకుండా ఉండాల్సింది, కష్టాలు పడేవాళ్ళు కాదు. ఓకే, నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదని. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ వినాయక్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. నేను వినాయక్. థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ టు యాక్సెప్టింగ్ అవర్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ నిఖిల్ గారు అండ్ సాయి గారు. థ్యాంక్ యూ ఫర్ అవర్ ఓన్ సాహు గర్భటి గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సేమ్ స్క్రిప్ట్ నేర్పించారు పాపం వీళ్ళ టీం. అందరూ 4 పదాలు మాట్లాడుతున్నారు. మీరు రండి. హైదరాబాద్లో ఫుడ్ ఎలా అనిపించింది? ఏం తిన్నారు? ఏం తిరిగారు? ఏం చూపించారు వీళ్ళు హైదరాబాద్లో? హైదరాబాదీ బిర్యానీ. విచ్ బిర్యానీ? చికెన్. ఓకే, సో వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? చార్మినారా? చూసారా? యు వెంట్? ఓ నైస్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వాళ్ళైనా కొంచెం వేరే స్క్రిప్ట్. అమ్మాయి కదా, కొంచెం క్యూట్గా మాట్లాడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మా అందరి ఏంజల్ మరియా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను ఏంజల్. ఎలా ఉన్నారా? బాగున్నాము. ఎలా ఉన్నారు? సాయి
Sahu Garu, Nikhil Garu. Thank you for coming here. So happy to be here. Everyone should watch our film and support. Yeah, thank you. అయ్యయ్యో మా అబ్బాయిలు ఇక్కడ ఉన్నారు, మీరు ఏమైనా క్వశ్చన్ కావాలంటే అడగచ్చు ఆ అమ్మాయిని. మైక్ ఇవ్వనా మీకు? భయపడుతున్నారు. ఆల్రెడీ కూర్చున్నప్పుడు మీరు చాలా అడిగేశారు కదా వెనక్కి తిప్పి. మీ పాట పాడాలనుకున్నావు కదా, అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. దే వాంట్ టు డెడికేట్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. అబ్బో అయ్యయ్యో చాలా ట్రై చేశాను మీరు మాట్లాడతారేమో అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మా అలన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, నేను అలన్. ఇన్ ఫిలిం మై నేమ్ ఈస్ ఆల్సో అలన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ నిఖిల్ సార్ ఫర్ జాయినింగ్ హియర్. And the people in Hyderabad give a warm welcome. Thank you all for joining here. And I don't know what to say, but I am so happy that our movie is running still here successfully. And I thank to everyone for joining. And okay, You also have to answer. Who is your Okay. favorite hero in Tollywood? Allu Arjun sir. ఓహోహో, అల్లు అర్జున్ గారు. ఓకే, సో రీసెంట్గా వాచ్ చేసిన ఫిలిం ఏంటి? I think Jersey movie. జెర్సీ మూవీ. ఓ నైస్, థ్యాంక్ Thank యూ, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మా హాషిర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, అందరికీ నమస్కారం. నేను హాషిర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, సేమ్ సాహు స్క్రిప్ట్. సాహు బ్రో అండ్ నిఖిల్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఈవెంట్ అనుకుంటా. నాకు ఇంత డబ్బులు పే చేసి నన్ను త్వరగా పంపించేసినందుకు నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, సో ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనిష్క గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. కనిష్క గారు ఆయన వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారేంటి? ఓకే, సో ఈ సినిమాని మనకు అందించినటువంటి మా ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరు కూడా మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేసి ముందు తీసుకెళ్తున్నారు. అట్లానే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీన్ని బాగా మీ వంతు పుష్ చేసి ఇంకా చాలామంది ప్రేక్షకులు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్ చరణ్ గారు, రామ్ పోత్నేని గారు, నాగ చైతన్య గారు, ఇలా అందరూ మాకు సోషల్ మీడియాలో ఈ సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తానికి చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అట్లానే నిన్న ఈ ఈవెంట్ చేస్తా అన్నప్పుడు నేను నిఖిల్ గారిని అడిగినప్పుడు ఆయన భయ్యా నేను సినిమా చూసి వస్తాను, సినిమా చూస్తే ఇంకా బాగా మాట్లాడతానని ఆయన టైం తీసుకుని మరి నేను నైట్ సినిమా చూశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఆయన ఇక్కడ వచ్చినందుకు. అట్లానే సాయిధం తేజ్ గారు వస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క హీరో ఎవరితో అయితే నేను పని చేయాలనుకుంటున్నాను అందరూ ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్కి ఒక్కొక్క ఫేస్ ఆఫ్ లైఫ్లో కనెక్ట్ అవుతుంది. డెఫినెట్గా స్టూడెంట్ లైఫ్లో ఒకరు కనెక్ట్ అవ్వచ్చు, ఒకరికి పేరెంట్హుడ్లో కనెక్ట్ అవ్వచ్చు, ఇంకోటి బ్రదర్హుడ్లో కనెక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూమెంట్ అనేది దే టేక్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ దిస్ మూవీ. అండ్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ టు గెట్ దిస్ మూవీ ఫర్ ఆల్ ద పీపుల్. మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరూ తెలుసు. అండ్ తెలుగులో కూడా దీనికి ప్రతి షోకి డెఫినెట్ ఆదరణ పొంది డెఫినెట్గా మేము చాలా మంచి రెవెన్యూస్ కూడా ఇక్కడ చేస్తామన్న నమ్మకం ఉంది. సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ ఇన్ దిస్ రిగార్డ్. అండ్ మీడియా వాళ్ళు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అలానే ఆర్జీవి గారు కూడా ట్వీట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాహు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ సినిమాని మనకు అందించినటువంటి మా డైరెక్టర్ సావిన్ సా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. అలన్ ప్లీజ్ కమ్ ట్రాన్స్లేట్. అలన్, డూ యూ నో తెలుగు? No, he will speak in Malayalam. I will translate in English. ഒരുപാട് സന്തോഷമുണ്ട്. ഒരു ഞങ്ങൾ ചെയ്ത സിനിമ ഇങ്ങനെ തെലുങ്കിൽ എല്ലാവർക്കും ഇഷ്ടപ്പെട്ടു എന്ന് അറിഞ്ഞതിൽ ഒരുപാട് സന്തോഷമുണ്ട്. He is so happy to be here, and he is saying that, sir. Thank you. When he was sitting next to me, I spoke 20 minutes with him in English. He nodded his head as if he knows it. Rather,
ట్రాన్స్లేట్ చేయండి నాకు మలయాళం రాదు. എനിക്ക് ഒരുപാട് സന്തോഷമുണ്ട് നമ്മുടെ സിനിമ ഇവിടെ എല്ലാവർക്കും ഇഷ്ടപ്പെട്ടതെന്ന് അറിഞ്ഞതിൽ. Okay, he is telling that he is very happy that the whole Hyderabad is celebrating the movie, accepting the movie. He is very happy for that. അതിനെ ഇങ്ങനെ വേദിയിൽ നമുക്ക് എത്താൻ കാരണമായ സാഹുകാരി സാറിനും ഒരുപാട് നന്ദി. Yeah, thanks to Sahu Garapati sir for arranging this venue, and because of him we are standing here. പിന്നെ നിഖിൽ സാർ, ഒരുപാട് സന്തോഷമുണ്ട്. എൻ്റെ ചെറുപ്പത്തിൽ ഞാൻ ഒരുപാട് ഇങ്ങനെ നമ്മുടെ ഇവിടെ നിന്നുള്ള തെലുങ്ക് സിനിമകളൊക്കെ മലയാളത്തിലേക്ക് ഡബ് ചെയ്ത് വരുമായിരുന്നു. അപ്പോൾ അങ്ങനെയുള്ള സിനിമകളൊക്കെ കണ്ട്. Yeah, usually in his childhood days he used to watch the Telugu movies which were in childhood. Maybe he is in college, something like that. Okay, he used to watch the Telugu movies which is dubbed in Malayalam. So at that time he started watching his movies. So he is very happy that today he can stand with അന്ന് ഞാൻ കണ്ടൊരു സിനിമയിലെ നായകനായിരുന്നു ഹാപ്പി ഡേയ്സ് എന്ന് പറഞ്ഞ മൂവിയിലെ സാർ. അപ്പം ആളിവിടെ വന്നതിൽ എനിക്ക് ഒരുപാട് സന്തോഷമുണ്ട്. So standing with that hero is very happy for him. അത്രയേ ഉള്ളൂ. നിങ്ങളെല്ലാവരും സിനിമ കാണണം, കൂടുതൽ ആൾക്കാരിലേക്ക് സിനിമ എത്തിക്കണം. ഓക്കെ, താങ്ക്സ്. All of you please watch the movie and try to reach the movie to other audience also who not watched it. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పాపం ఆయన ఫస్ట్ ఫిలిం వచ్చినప్పుడు నిఖిల్ గారు కూడా చిన్న అబ్బాయి, హ్యాపీ డేస్ అప్పుడు కదా, అప్పుడు చూస్తుంటారు. అదే కదా, చాలా యంగ్ ఏజ్లో చేశారు ఆయన, టీన్ ఏజ్లో ఆ హ్యాపీ డేస్ని. థ్యాంక్ యూ సో మచ్. మా అందరికీ మళ్ళీ అలాంటి ఒక తీపి జ్ఞాపకం ఇచ్చిన సినిమా హ్యాపీ డేస్ తర్వాత మళ్ళీ వాజా 2. సో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడాల్సిన సినిమా, మీ సిస్టర్స్తో, మీ బ్రదర్స్తో, అండ్ అలానే మీ ఫ్యామిలీ అందరితో కలిసి చూడాల్సిన సినిమా ఈ వాజా 2. సో ఇప్పుడు మా స్వయంభూ నిఖిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బర్డెన్ అంతా మీ మీదే పడింది, తప్పదు. Can I go ahead and speak? ఎస్, ఇప్పుడే విచ్చేసినటువంటి మా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గారికి హ్యాపీయెస్ట్ వెల్కమ్. అండ్ మా సాహు గారిని సాయి దుర్గ తేజ్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మా నిఖిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆయన సినిమా చూశారు కాబట్టి మీకు మీ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఏమైనా గుర్తొచ్చాయా? నేను మాట్లాడొచ్చా? నేను ఒకసారి మీరు స్కూల్కి వెళ్ళిపోండి మీరు అర్జెంటుగా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇంత స్ట్రెంత్లో మీరు అందరూ వచ్చి ఈ సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు. అలాగే నిన్న నేను సినిమా చూడడం జరిగింది అండ్ ఇట్స్ సో నైస్. నిన్న రాత్రి నేను సినిమా థియేటర్లో వీళ్ళందరినీ చూశాను అండ్ వీళ్ళందరినీ ఇప్పుడు రైట్ నో నా ఎదురుగా చూడడం అనేది ఇట్స్ ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ బికాజ్ ఐ ఎంజాయ్డ్ ద ఫిలిం. నేను థియేటర్లోకి వచ్చినప్పుడు సరే జనాలు వస్తారా లేదా లైక్ అసలు జనాలు తెలుసా సినిమా గురించి అనుకున్నాను. ఒకటి సినిమా స్టార్ట్ అయ్యే లోపు హౌస్ఫుల్ అయిందండి. దట్ ఈస్ అ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ అ ఫిలిం. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఒక థియేటర్కి ప్రేక్షకుడిని తీసుకురావాలంటే అది మామూలు విషయం కాదు. అండ్ అలా హౌస్ఫుల్స్ నేను చూసిన థియేటరే కాదు, నాకు తెలిసి స్టేట్ మొత్తం 2 రాష్ట్రాల్లో చాలా హౌస్ఫుల్స్ పడ్డాయని చెప్పి టాక్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. నేనైతే కడుపుబ్బా నవ్వుకున్నాను. ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద కామెడీ బ్లాక్స్ ఆర్ హిలేరియస్. నాకు ఆ ఇన్స్పెక్టర్ గారు ఆయన ఉన్నారా? రాలేదు కదా. ఇన్స్పెక్టర్ గారు చేసిన ఆ బ్లాక్ కానీ దట్ వాజ్ సో ఫనీ. అండ్ మూత్రశాల అది కూడా దట్ వాజ్ ఆల్సో హిలేరియస్. అండ్ నాకు తెలిసి ఎవ్రీ క్యారెక్టర్ లివ్ దే డ్రీమ్. అండ్ నేను హ్యాపీ డేస్ సినిమా షూట్ చేసినప్పుడు, హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ వెంట్ టు కేరళ అనమాట. సరే ఇక్కడ ఎవరు గుర్తుపడతారులే అని చెప్పి కేరళకి వెళ్ళినప్పుడు అందరూ ఆల్ పీపుల్ వుడ్ కమ్ అండ్ సే లైక్ దే వుడ్ టేక్ పిక్చర్స్ విత్ మీ. అంటే ఇక్కడ హ్యాపీ డేస్ అన్నది ఇట్ రీచ్డ్ అ లాట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ మలయాళంలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. సో అలాగే దట్ వాజ్ ఆల్సో కాలేజ్ స్టోరీ, దట్ వాజ్ ఆల్సో యంగ్ స్టోరీ. ఇట్ వాజ్ ద బిలియన్ బ్రోస్ బయోపిక్, ఇంజనీర్స్ బయోపిక్. దిస్ ఈజ్ లైక్ అ బిలియన్ బ్రోస్ బయోపిక్. అండ్ అదేవిధంగా మలయాళం సినిమా తెలుగులోకి డబ్ అయ్యి రిలీజ్ అయ్యి అలాగే ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ ద వే, ఆన్ ఇట్స్ జర్నీ టు బికమ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ మెనీ లాంగ్వేజెస్, ఎస్పెషలీ తెలుగు డబ్బింగ్. ఐ బిలీవ్ దట్ ఒక భాషకి రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని కరెక్ట్గా డబ్ చేస్తే పబ్లిక్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ అజిత్ అండ్ సతీష్ అండి, దే ఆర్ ద రైటర్స్ ఫర్ ద తెలుగు వర్షన్. వాళ్ళకి హ్యావ్ టు గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బికాస్ దే హ్యావ్ డబ్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. కొన్ని డైలాగ్స్ అయితే అసలు నాకు చాలా నచ్చాయి. నేను ఎరానవుతా సొరానవుతా ఏదో అంటాడు అది. సో దాట్ వాజ్ లైక్ అ వండర్ఫుల్ థింగ్. అండ్ నిజంగా ఐ వాంట్ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ గారు, విపిన్ గారు, సావిన్ గారు, ఎవ్రీబడి బికాస్ దే హ్యావ్ డన్ దిస్. ఇట్స్ అ ప్యాషన్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్యాషన్కి
ఆబ్వియస్లీ ఒక ప్రొడ్యూసర్ కావాలి. అండ్ నేను చెప్తూ ఉంటాను లైక్ యూనో ఒక సచిన్ టెండూల్కర్ గారో లేకపోతే ఒక సెవాగ్ గారో బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు ట్రిపుల్ సెంచరీలు కొట్టే స్టైల్లో ఈయన అసలు ఏంటండి సెంచరీలు తగ్గట్లేదు అసలు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూనో హీస్ ఇన్ ఫెంటాస్టిక్ ఫార్మ్, విచ్ ఇస్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అండ్ యూనో ఇట్స్ ఇండియన్ సినిమా ఇన్ జనరల్. అండ్ నాకు తెలిసి ఈ ఫామ్ ఇది కొనసాగుతూ ఉండాలనుకుంటున్నాను సాహుబాయ్. ఎందుకంటే ఒకప్పుడు సాహు అంటే లైక్ యూనో వీ న్యూ హిమ్ యాజ్ యూనో ఫ్రెండ్, యూనో ఒక లైక్ భయ్యా అని అలా ఉండేది. బట్ ఇప్పుడు రైట్ నో తన మీద చాలా ప్రెషర్ ఉంది, ఎందుకంటే తన రాబోయే సినిమాల మీద కూడా చాలా ప్రెషర్ ఉంది, ఎందుకంటే ఈ డబుల్ సెంచరీలు ట్రిపుల్ సెంచరీలు కంటిన్యూ అవుతాయి అని అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ సాహుబాయ్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు జస్ట్ సే దట్ యూనో తెలుగు ప్రేక్షకులు దయచేసి ఈ సినిమా మీకు ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంటుంది, బట్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. దిస్ ఈస్ గోన్ టు గో ఫార్ అండ్ వైడ్ అండ్ యూ షుడ్ గో చెక్ ఇట్ అవుట్ ఇన్ థియేటర్స్లో ఇప్పుడు ఆడుతోంది. సో తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ఎంజాయబుల్ ఫిలిం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. అండ్ తేజు బ్రో కూడా వచ్చారు ఇక్కడికి. అండ్ సంబరాలు ఎటిగట్టు వస్తుంది, లవ్ ద గ్లిమ్స్ బ్రో, అండ్ యూర్ లుకింగ్ ఫెంటాస్టిక్. సో విషింగ్ సంబరాలు ఎటిగట్టు ఆల్సో వెరీ వెరీ బిగ్ హిట్. అండ్ యూనో వాజా 2 థియేటర్స్లో ఉంది, గో వాచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఒక ముగ్గురు పేర్లు చెప్పండి మాకు, మీరు చేసిన తుంటరి పని. బెస్ట్ గ్యాంగ్ అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏంటంటే ఐ హ్యావ్ 2 డైరెక్టర్ ఫ్రెండ్స్ అండి, సుధీర్ వర్మ అండ్ చందు మొండేటి. సో హోలీ ఒక రోజు మేము మామూలుగా తెగ ఎంజాయ్ చేసాం. సో ఐ థింక్ తొంటపల్లిని చేస్తూనే ఉంటాం. బట్ కాలేజ్లో కూడా కాలేజ్ డేస్లో విష్ టు డూ అ లాట్ ఆఫ్ హ్యాపీ డేస్ కూడా చాలా చేసాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ టు సీ యూ హియర్. ఎస్, అండ్ ఇప్పుడు మా సంబరాల ఏటిగట్టుతో మనల్ని పలకరించబోతున్నటువంటి మా సాయి దుర్గ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you for waiting for me. I'm so sorry for the delay. And to the whole team, and I'm wishing you very very all the best. I'm very happy for you guys. And please welcome to Telugu film industry, for the directors and the actors. And கொஞ்சம் தமிழ்ல பேசுற பரவாயில்ல? ஓகே. ஸோ நான் வந்து உங்களோட சாங் செரி 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 இருக்குல்ல, ஸோ அந்த சாங் ஐ ஹர்ட் இட் அன்னோயிங்லி. ஸோ இட்ஸ் ரொம்ப நல்லா இருக்குது, சூப்பராக இருக்குது, அண்ட் వెరీ వెరీ నైస్. అండ్ మా నిఖిల్ చెప్పినట్టు స్లోగా వర్డ్ ఆఫ్ మౌత్ టేక్ ఆఫ్ అయింది. అండ్ ఎస్రే షోస్ ఫుల్ అయిపోయినాయి, అలాగే ప్రతి షో ఫుల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ మన తెలుగు వాళ్ళు మంచి మనసు ఉందండి, అన్ని సినిమాలు చూస్తారు, అందరినీ వెల్కమ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మమ్మల్ని అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. మంచి సినిమాకి బౌండరీస్ లేవు, ఓన్లీ ఇండియా బౌండరీస్ ఒకటి వరకే ఉన్నాయి. అండ్ మనం ఎంతవరకు మనం చేయగలుగుతాం మనం చేస్తాను. అండ్ డెఫినెట్లీ మంచి సినిమాని సపోర్ట్ చేసి చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా సాహు అన్న విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ వాలా 2 అండ్ మలయాళం. అలాగే మీరు అందరు సపోర్ట్ ఉంటే తెలుగులో కూడా బాగా ఆడుద్ది. అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. డైరెక్టర్ గారు బిపిన్ గారికి అండ్ ఆల్ ది యాక్టర్స్, యంగ్ యాక్టర్స్, వీళ్ళందరూ కొత్త వాళ్ళు. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ద మీడియా పీపుల్, కొద్దిగా బీ లిటిల్ సాఫ్ట్ ఆన్ దెమ్, బీ లిటిల్ జెంటల్. మనం రివ్యూస్ ఇచ్చినప్పుడు కొద్దిగా చూసుకొని చేయండి. అండ్ మా నిఖిల్కి అసలు ఏం చెప్పాలంటే బాగా బూ అని చెప్పి పిలుచుకోవడం బాగా అలవాటు, అందుకో సినిమా పేరు కూడా స్వయంభూ అని పెట్టుకున్నాడు. సో బూ అనిపించి స్వయంభూ కూడా వచ్చేది. సో విషింగ్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ విషింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ నిఖిల్ బూ. ఓకే, సో మీకు ఇలాంటి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నిందా? సో నాకు కాలేజ్లో ఐ హ్యాడ్ 3 ఫ్రెండ్స్ ఉన్నారండి. సో వాళ్ళతో సో మీరు ఇలా ఎప్పుడైనా ఒక అమ్మాయికి లైన్ వేయడం జరిగిందా? అబ్బో మేము అసలు టీచర్కి లైన్ వేసాం. అయ్యో, టీచర్కి లైన్ వేసేవాళ్ళంట. థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ సాయి దుర్గ తేజ్ గారు. సాహు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మన సంక్రాంతికి వచ్చారు, ఒక 450 కొట్టారు. ఇప్పుడు మళ్ళీ అంటే ఏంటి, తెలుగులోనే కాకుండా ఇప్పుడు మిగతా వాళ్ళు జనరల్గా తెలుగు ప్రొడ్యూసర్స్ అంటే తెలుగులోనే చేస్తుంటారు. చాలామంది ఏంటంటే మలయాళం సినిమాలో హిట్ అయిన సినిమాలు తీసుకొస్తారు, కానీ బట్ మీరు మలయాళంలోకి వెళ్ళి అక్కడ చేయాలనేది ఎందుకు వచ్చిందో అసలు, దీనికి అంటే ఈ ప్రాజెక్ట్లో అసోసియేషన్ ఎలా మీరు అసలు? అంటే ఇది యాక్చువల్గా మలయాళంలో ఇది మన సెకండ్ మూవీ అండి. ఫస్ట్ మూవీ ఒకటి చేసాము, అంశారంజన్ అని ఛాంపియన్ మూవీలో హీరోయిన్తో మూవీ చేసాము, అది కూడా చాలా బాగా ఆడింది అక్కడ. సో ఇంత పెద్ద హిట్ కాకపోయినా మంచి సినిమా అయింది అందరికి అది. సో అట్లా అసోసియేషన్ అక్కడ విపిన్ దాస్ ఉన్నారు, ఆయనతో అసోసియేట్ అయ్యి ఆయనతో వేరే మూవీస్ కూడా ఉన్నాయి ప్లానింగ్లో.
సో ఆయనతో అయితే అన్నీ కలిపి చేద్దాం అనే దాంట్లో ఆ జర్నీ అలా స్టార్ట్ అయిందండి. సో వాలా 1 వాళ్ళు ఆల్రెడీ 24లో చేశారు, పెద్ద హిట్ అయింది అక్కడ. సో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాలా 2లో మేము ఉంటామని. సో వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు పార్ట్నర్స్గా చేశారు 1, 2లో మనం జాయిన్ అయ్యామన్నమాట. అది అయితే రిలీజ్ ముందే రామ్ చరణ్ గారిని కలిశారు సెట్లో. ఏంటి అంటే ఆయనకి ఈ సినిమాతో ఏంటి మీరు కలవడానికి రీజన్ ఏంటి? ఏం మాట్లాడారు? ఆయన ఏం మాట్లాడారు? లేదండి, రామ్ చరణ్ గారిని మేమే అడుగుతాం జరిగింది. ఇట్లా టీం అందరూ వచ్చారండి, ఒకసారి వచ్చి మేము కలుస్తాం, మీ సపోర్ట్ కావాలంటే. ఆయన అసలు అంటే వాళ్ళందరినీ చాలా టైం స్పెండ్ చేసి వాళ్ళతో కూర్చుని అన్నీ తెలుసుకొని మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్తోనే ముందు అసలు మూవీ ఒకటి వస్తుంది అనేది బయటకు కూడా మనకు తెలిసింది. ఎందుకంటే మాకు కొంచెం సెన్సార్ అవుతుందా లేదా అనే దాంట్లో ఉన్నాం అనమాట. సో మాకు ట్యూస్డేనే తెలిసింది సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది, వెన్స్డే వస్తుందని. సో కొంచెం లేట్ అయ్యాం ప్రమోషన్స్లో. బట్ చరణ్ గారు మాత్రం అడగంగానే ఫస్ట్ సపోర్ట్ చేసి చాలా బాగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి తెలుసుకుని వాళ్ళతో టైం స్పెండ్ చేసి మా మూవీ చాలా సపోర్ట్ చేశారు. దానికి చరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎక్స్పెక్టెడే కదండి, నిదానంగా ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందని చెప్పేసి మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నారు సార్ అట్లాగే? అవును సార్, అవును సార్, ఉన్నాము. బట్ ఏంటంటే ఒక వెనస్డే కానీ ట్యూస్డే కానీ ఇంకా ముందే షోస్ వేస్తుంటే ఈ టైంకి ఇంకొంచెం జనంలోకి వెళ్తానికి స్కోప్ ఉండేది కదా సార్. అంటే మీరు ఇప్పుడు మలయాళంలో కూడా తీశారు, తెలుగులో కూడా తీస్తున్నారు. అక్కడ చిన్న సినిమాలు ఏంటండి 200 కోట్లు 300 కోట్లు నచ్చితే, కంటెంట్ నచ్చితే ఆ లెవెల్లో హిట్ అవుతున్నాయి. మన దగ్గర కూడా కంటెంట్ ఉన్న సినిమాలు, చిన్న సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు అవ్వట్లేదు? అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రాబ్లం ఉందా? ఈ మధ్య అందరూ మాట్లాడుతున్నారు కేరళ సిస్టమ్ను మన దగ్గర తీసుకురావాలి అని చెప్పి. మీరేమంటారండి? అట్లాంటి సిస్టమ్ మన దగ్గర వస్తే కూడా మన దగ్గర కూడా అలాంటి చూసే అవకాశం ఉంటుందా అన్ని కోట్లు అట్లా? ఇక్కడ ఒకటి ఏంటంటే అండి, ఈ మలయాళం సినిమాలకి జీసీసీ అండ్ అదర్ ఏరియాస్లో రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుందండి. సో 50% రెవెన్యూ ఈ సినిమాకి కూడా జీసీసీ నుండి వచ్చిన రెవెన్యూయే. సో అందుకు మనకి జీసీసీ దాంట్లో మనకంత రెవెన్యూ ఉండదు. మనం మొత్తం రెవెన్యూ 10% కూడా ఉండదు జీసీసీ. సో మీకు అక్కడ ఇది బాగా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మలయాళం అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి, మన సౌదీ కానీ దుబాయ్ కానీ ఖతార్ అన్నింటిలో అక్కడ రెవెన్యూ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వీళ్ళకి. సో అందుకనే మన ఇంత నెంబర్స్ ఇప్పుడు కేరళలో ఇది 100 చేసింది అనుకోండి, అక్కడ దగ్గర దగ్గర అవుట్ ఆఫ్ మొత్తం కేరళ 100 చేసింది అనమాట. అక్కడ స్ట్రాంగ్గా 60-70% రెవెన్యూ మనకి జీసీసీ నుండి వస్తుంది. సో అక్కడ తేడా వస్తుంది మనకి తెలుగు సినిమాకి వీళ్ళ సినిమాకి. అది అంటే టికెట్ రేట్లు, ఈ వీపీ ఛార్జెస్ ఇట్లాంటి పెద్ద ఎఫెక్ట్ లేదంటారా ఎట్లా మనకి ఇక్కడ అంటారా? దాని మీద ఆల్రెడీ మనకి డెఫినెట్గా ఉందండి, అందరికీ తెలిసిందే అది. సో అది అడ్రస్ చేయడానికే చూస్తూ ఉన్నాం కానీ, బట్ ఎప్పుడవుతే అప్పుడు అవుతుంది. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు, బట్ కేరళలో మీరు స్మాల్ బడ్జెట్ సినిమాలు చేస్తారు. సో తెలుగులో కూడా కొన్ని మీడియం బడ్జెట్ మీరు చేశారు, కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? మీరు కేరళలో లిమిటెడ్ బడ్జెట్లో చేశారు, ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి. సో ఆ సిస్టమ్ని ఇక్కడ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అసలు ఏంటి సార్? అక్కడ మీరు వీళ్ళందరినీ చూస్తే వీళ్ళందరూ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అట్లా అక్కడ జనాన్ని పరిచయం అయిన వాళ్ళే. వీళ్ళందరూ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ తీసుకుంటే ఉట్టి మన మేకింగ్ కాస్ట్ తప్పితే వీళ్ళకంటూ రెమ్యూనరేషన్స్, ఇంత ఫిక్స్డ్ రెమ్యూనరేషన్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గిపోతుంది కదా సార్. సో అక్కడ ఏమైందంటే వీళ్ళు జనాలకు తెలిసిన వాళ్ళే, మొత్తం పాపులర్ పీపుల్, బట్ వాళ్ళు ఈ మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అలా పాపులర్ అయ్యి స్కిట్స్ చేసిన వాళ్ళే కానీ వీళ్ళు అంటూ ముందు సినిమాలు చేసిన వాళ్ళు కాదు. కాబట్టి మనకి 50% మనం చూసుకుంటే ఏ మూవీకైనా రెమ్యూనరేషనే ఉంటాయి. సో మనకి ఈ మూవీ తీసుకుంటే పర్టికులర్గా ఆ రెమ్యూనరేషన్ కాస్ట్ లేవు కాబట్టి మనం తక్కువలో సినిమా చేయగలిగామండి. అదే ఒక ఎస్టాబ్లిష్ హీరో చేసుకుంటే మళ్ళీ డెఫినెట్గా మన కాస్ట్ కూడా పెరుగుతుంది, మేకింగ్ కాస్ట్ అన్ని. అంటే ఇప్పుడు అందరూ రెమ్యునేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది బాగా వినిపిస్తుందన్నమాట టాలీవుడ్లో. సో అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ తర్వాత ప్రాఫిట్లో షేర్ తీసుకునేట్లు మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు. కొంతమంది హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. అలాంటి సిస్టమ్ని మీరేమన్నా? లేదండి, ఆల్రెడీ ఆ సిస్టమ్ మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసిందండి. ఇప్పుడు చాలామంది హీరోస్ దానికి రెడీగా ఉన్నారు, అట్లానే ముందుకి వస్తున్నారు కూడా. ఇప్పుడు డెఫినెట్లీ మనందరం కూడా అడాప్ట్ చేసుకునే ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, రోజు ఆర్టికల్స్ మీరు రాస్తున్నారు, ఓటీటీలు ప్రైజెస్ ఎలా పడిపోతున్నాయో, రెవెన్యూస్ ఎలా తగ్గిపోతున్నాయో అన్నప్పుడు హీరోస్ అందరూ కూడా కంఫర్టబుల్గానే దాని తగ్గట్టే ఆలోచిస్తున్నారండి. ఓకే, ఆల్ ది బెస్ట్. యా சாவின் ஷா சார், நீங்கள் ஃபஸ்ட் பார்ட்டுக்கு செகண்ட் பார்ட்டுக்கு என்ன சார், எப்படி நீங்கள் என்ன டிஃப்ரென்ஸ் என்ன? ഓക്കെ, അല്ല ഇത് എല്ലാം സെയിം താനെ, സെയിം അതേ പില്ലേഴ്സ്, സ്റ്റോറീസ് എല്ലാം, സ്റ്റോറി ലൈൻ എല്ലാം സെയിം താനെ.
அதான் சேம் லைன் வச்சுட்டு இவ்வளோ ஹியூஸ் ஹிட் வாங்கிட்டீங்களே, அதுதான் அதுக்கு தான் நான் கேட்குறேன். எப்படி எப்படின்னா அது அப்படி தான் வந்திருக்கு. அந்த ஸ்டோரிக்கு தான் எல்லாமே செய்திருக்கு. ஆனால் இவரெல்லாம் ரொம்ப நல்லா ஆக்ட் பண்ணியிருக்கு. எப்படி 3வது பாகம் இருக்கா? இருக்கு. அதுவும் சேம் இதே லைனில் இருக்குமா இல்லை வேறு? இல்லை, அது ஒரு புதுசு டைரக்டர், புதுசு ஆக்டர்ஸ், மொத்த லேடிஸ் தானே அது ஸ்டோரி, ஹீரோயின். ఓకే, థ్యాంక్ యూ. సాగర్ అది థర్డ్ పార్ట్ గర్ల్స్ అండి, మొత్తం బాయ్స్ కాదు. సాగర్, ఇది అంటే లైక్ ఇంతకుముందు కూడా కొన్ని తెలుగు ప్రొడక్షన్ హౌసెస్ దే ట్రైడ్ దేర్ లక్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. లైక్ మైత్రి దే ట్రైడ్ విత్ అదృశ్య జలకంగల్, నడిగర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్తో. సో వాళ్ళు క్రాక్ చేయలేంది, మీరు క్రాక్ చేసింది ఏంటి మలయాళం ఇండస్ట్రీలో? అట్లా ఏం లేదండి. ఒకటేంటంటే మనం అక్కడ చూసుకుని ఎవరితో ట్రావెల్ అవుదాము, ఎవరితో ట్రావెల్ అయితే బాగుంటుందనే దాంట్లో మేము విపిన్ దాస్ గారితో ట్రావెల్ అయ్యాం. అంతే తప్పితే అదర్వైజ్, ఎందుకంటే ఆయన ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కంటెంట్ అండ్ హీ హాజ్ ఎ గుడ్ టీమ్. ఆయన కింద రైటర్స్ ఉన్నారు. సో ఆయన ముందు తీసిన సినిమాలు కూడా బాగా తీశారు, అవి మనకు నచ్చినాయి. సో అట్లా మనం వెళ్ళి అసోసియేట్ అయ్యి చేయడం జరిగింది అనమాట, అంతే. ఓకే, బట్ గోయింగ్ ఫార్వర్డ్ కొలాబరేషన్ ఎలా ఉండబోతుంది? అంటే ఓన్లీ విత్ విపిన్ ఆర్ సవిన్, ఆర్ గోయింగ్ టు కొలాబరేట్ విత్ ఎనీ అదర్ మలయాళం? లేదండి, యాజ్ ఆఫ్ నౌ వీ విల్ ట్రావెల్ విత్ హిమ్ ఓన్లీ. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ చేసేది ఏమి ఉండదు కదా, బికాస్ వీ హ్యావ్ టు సీ హియర్. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ సమ్ వన్ దేర్. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ట్రావెలింగ్ విత్ హిమ్ ఓన్లీ. Okay, but who do you believe and like accepting the scripts? So there will be a language barrier as well for you to understand the emotions and stuff. So who is the main person for you? అంటే నాకు ఒక 2-3 పీపుల్ ఉన్నాడు. ఇప్పుడు కనిష్క ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. మీ అందరం స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు మీ అందరం కూర్చొని డిస్కస్ చేసుకుని, ఇప్పుడు వీళ్ళు చెప్పే మీ అందరూ రైటే, వాళ్ళు తమిళ్ ఆర్ మలయాళం చెప్తారు, కొంచెం ఇంగ్లీష్ చెప్పగలుగుతారు మనకి. బట్ మేము కూడా ట్రాన్స్లేటర్ పెట్టుకొని ఎంతవరకు అర్థమవుతుందో చూసుకొని దాన్ని బట్టే ఫైనల్ చేసుకోవాలి. వీ హ్యావ్ దట్ బ్యారియర్. So one more thing, the audience or the critics are loving from the film is the banana tree anonym. So what was that link? So in even the first part we had that, and for the second part also you continued the banana tree anonym. So what was the inspiration for it? Live translation in Telugu, Tamil. Good for nothing, wasted youth. Hashir bro, I think this question goes for all of you. This is the first film for you in Kerala also, in Telugu also. Like when you visited the Kerala theaters, the response was phenomenal. Like you were known there. You were all our social media stars. But when it comes to Telugu, you were unknown. But the response was phenomenal. So what was your reaction when crowd received you with so much love? Very happy. Very happy. That's the reaction. Very happy. సాహు గారు, సార్ ఆల్రెడీ ఒక హిట్ ఫిల్మ్ అయిపోయిన వాజా 1ని సీక్వెల్ తీసేటప్పుడు డెఫినెట్గా కంపారిజన్ అనేది వస్తుంది. అండ్ చాలామంది తెలుగులో వాజా 1 చూస్తున్నారు లైక్ హాట్స్టార్లో. సో సెకండ్ పార్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ఎట్లా క్యారీ చేస్తున్నారంటే వైల్ డిస్కసింగ్? టు బి ఫ్రాంక్ అండి, డెఫినెట్గా ఏ మూవీ అయినా మనం చూసుకున్నాక బాగుంది అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఎంత పెద్ద రేంజ్కి హిట్ అవుద్ది అనేది డెఫినెట్ మనం జడ్జ్ చేయలేం. మేము కూడా మూవీ అక్కడ నేను చూసినప్పుడు నాకు డిఫరెంట్ ఎమోషన్స్, లాస్ట్లో నాకు కూడా మొన్న చెప్పాను కళ్ళలో నీళ్ళు అన్నీ. కానీ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని మా టీంలో కానీ ఎవరు కూడా అంత బిలీవ్ చేయలే. ఎందుకంటే అది ప్రేక్షకులు ఎంత రిసెప్షన్ ఇస్తారు అనేది వీ కాంట్ క్యాల్కులేట్. సో మాకు చెప్పాలంటే వెరీ హ్యాపీ. అసలు అంత ఉంటుందని అనుకోలేదు. డెఫినెట్గా మీరు అన్నట్టు కొంచెం ప్రెషర్ అయితే ఉంది. బట్ ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు వీఆర్ హ్యాపీ డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సాహు గారు సార్ హియర్. సార్ ఇది మీరు ఇందాక చెప్తూ థర్డ్ పార్ట్ మొత్తం గర్ల్స్ తోటి ఉంటుంది, అంతా గర్ల్ గ్యాంగ్ దిగుతుంది అన్నారు. అసలు ఎన్ని పార్ట్స్ ప్లాన్ చేశారు సార్? అట్లా ఇంకా అలా ఎంత ప్లానింగ్ లేదండి. థర్డ్ పార్ట్ గర్ల్స్తో తీస్తే బాగుంటుంది అనుకున్నాం. 2 పార్ట్స్ అబ్బాయిలు తీసాం కదా, థర్డ్ పార్ట్ అమ్మాయిల మీద ఆల్ సైడ్ ఆఫ్ స్టోరీ చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అంతే. అంటే ఈ 2 పార్ట్స్ అబ్బాయిలకు సంబంధించి తీశారు కదా సార్, ఇంకా నెక్స్ట్ 2 పార్ట్స్ అమ్మాయిల మీద అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఓన్లీ 1 పార్టే అనుకుంటున్నారు ఇప్పుడు? యాజ్ ఆఫ్ నో థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ లేదండి ఇంకా. అంటే ఐ హియర్ 10 పార్ట్స్ ఉన్నాయని చెప్పి. అప్పుడు ఏముంది, ఫోర్త్ పార్ట్ అబ్బాయిలు అమ్మాయిలు కలిపి చేసి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాహు గారు,
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. Thank అంటే you. సంక్రాంతి మీద అయింది, సమ్మర్ కూడా మీద అయింది. థ్యాంక్స్. అండ్ అంటే ఇలాంటి సినిమాలు తీసుకున్న మలయాళం మన తెలుగు వాళ్ళు కొన్ని అక్కడి నుంచి చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో మలయాళం అక్కడి నుంచి న్యాచురాలిటీ ఉంటుంది, ఇది ఉంటుంది, మన దగ్గర ఇది అని. సో వాట్ వాజ్ యువర్ టాక్ సార్? అంటే మలయాళం నుంచి ఇక్కడికి వచ్చి హిట్ అవుతున్నాయి, ఇక్కడ సినిమాలు ఎక్కువ తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమాలని ఎక్కువ రిసీవ్ చేసుకోవట్లేదా ఏంటి? అంటే కొన్ని సినిమాలు మంచిగా ఉన్నా కూడా ఇక్కడ ఫ్లాప్ అవడం అనేది జరుగుతుంది. అంటే మన సినిమాలు అంటారండి. అంటే డెఫినెట్గా అక్కడ మూవీస్ మీరు తీసుకుంటే కొంచెం రియలిస్టిక్, అంటే డిఫరెంట్ అప్రోచ్ టు స్టోరీ తీసుకుంటాం. మన టైప్ ఆఫ్ మూవీస్ డిఫరెంట్గా ఉంటాయి. డెఫినెట్గా ఈ రెగ్యులర్ మూవీస్లా కాకుండా మన వాళ్ళు సడన్గా ఒక కొత్తగా ఫీల్ అయ్యి వాటిని ఎంకరేజ్ చేస్తాను నేనైతే అనుకుంటాను. వాళ్ళ టైప్ ఆఫ్ మూవీస్ని మన స్టైల్ ఆఫ్ మేకింగ్ వేరు కదండి కంపేర్ టు దే స్టైల్ ఆఫ్ మేకింగ్. బట్ కంగ్రాట్స్ సార్, మంచి సినిమా Thank you. తీసుకొచ్చారు. అండ్ సవిన్ సార్ end part emotion was completely connected to the audience, the last which was there in the film, but do you left it with that proper ending for Telugu? Did you check that because the medicines need to be delivered to the person, so that was not there in Telugu part? So what was your point on Telugu according to what you have taken to the climax? Okay. Oh, he's given. He's two minutes only crying. This sister. அண்ணா வந்து இத்தனை உള്ളൂ அந்த பையன் வந்து ரொம்ப இமோஷனலாக தான் அங்கே இருக்கு. அப்போ அதுக்கப்புறம் அவன் എന്തായാലും മരുന്ന് அந்த പയ്യனுக்கு കൊടുക്കിടും. ഓക്കെ ചേട്ടാ, ഇപ്പം മരുന്ന് കൊടുത്തിട്ടുണ്ട്. എന്തായാലും കൊടുക്കാൻ വേണ്ടി വന്നതാണ്. അപ്പോൾ ആള് പെങ്ങളുമായിട്ട് അത്ര ഇമോഷണലൊക്കെ സംസാരിച്ചല്ലേ, അപ്പോൾ ഒരു മിനിറ്റ് ഇരുന്ന് കരഞ്ഞോട്ടെ എന്ന് വിചാരിച്ച് അവിടെ ഇരുത്തിയതാ. సాహు గారు, Yeah, what he told is that it is a very important emotional scene in that movie. So let it, without breaking the emotion, let it be like that only. If we show again, if he is going to give the medicine, it will cut the flow of the emotion. That's why he kept it to the audience thought. Audience can think that he will later give the medicine. Maria garu here. Maria here. I think you got the phenomenal response during the interval scene, So what was the reaction when you visited theaters during the intervals? I was so happy. But you met Ram Charan on the sets of Pethi, right? You met Ram Charan on the sets of Pethi, and that was your for you people. It was a first time interaction. So how was his reception for you guys? We all were happy. It was very great to watch him. Like my childhood onwards, I am his great fan. So Any one of you can share your experience with Charan? Yeah, actually, like she said, I think she has written in his Instagram also. It was very happy for her growing up, seeing his in screen. Finally met him. So we are also very happy because I also told Ram Charan Garu that my first Telugu movie I watched was Magadira. So we are very, very thankful to Ram Charan Garu for taking his precious time, and that when we whole team went there, thanks to Archana Garu also who made that arrangement possible. So we as part of Malayalam industry, we thank Ram Charan Garu for supporting us, for welcoming us for Telugu industry. Sahu garu, congratulations to the whole team for this extraordinary blockbuster. I extend my heartfelt congratulations to all of the team here who are part of the film. ఇప్పుడు మీ వరకు వస్తే రామ్ చరణ్ గారికి సినిమా చూపించారా, ఆయన చూసారా, లేకపోతే ఊరికే ప్రైమా ఫేసి మీరు టీం తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళందరితోని టైం స్పెండ్ చేశారా? ఈజ్ హీ గోయింగ్ టు సీ ద ఫిల్మ్ ఆర్ యూ హ్యావ్ షోన్ ఇట్ టు హిమ్?
లేదండి, చరణ్ గారు ఇంకా సినిమా చూడలా. ఓకే. ముందైతే మేము ఇలా సినిమా తీసాము అని తను చెప్తానికి అంతా తీసుకెళ్ళాము వీళ్ళందరినీ, వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతారని. డెఫినెట్గా ఆయన టైం స్పెండ్ చేశారు అండ్ సినిమా చూస్తాను, ఎందుకంటే మేము తీసుకెళ్ళిన షూటింగ్లో ఉన్నారు. అదేలే. ఆయన డే అండ్ నైట్ డ్యాన్స్ ఏదో సాంగ్ చేస్తున్నారు. అవును. సో దాంట్లో ఉండటం వల్ల ఆయన కుదరలేదు. ఓవర్ ద వీకెండ్ నేను సినిమా చూస్తా అని చెప్పారు. చెప్పారా? యా చూస్తా అన్నారు. తర్వాత ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది కుర్రాళ్ళు మంచి మంచి కథలు పట్టుకు తిరుగుతున్నారు. నిన్న కూడా ఒక డైరెక్టర్ నాకు ఇంటర్వ్యూ ఇస్తూ చాలా మంచి కథలు ఇంకా కృష్ణానగర్లోని మణికొండలోని ఉన్నాయి సార్, బట్ సరైన హుక్కు లేక కనెక్టింగ్ పాయింట్ లేక వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మీరు అలాంటి ప్లాట్ఫామ్ ఏదైనా క్రియేట్ చేస్తారా యంగ్ డైరెక్టర్స్కి? ఎందుకంటే ఇప్పుడు అక్కడ అంత మంచి వేవ్ నడుస్తుంది అండ్ ఇక్కడ కూడా నిన్న రిలీజ్ అయిన తిమ్మనాపల్లి టీవీ ఆ సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ మీలాంటి స్ట్రాంగ్ పీపుల్ వెనకాతలు ఉంటే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ గట్ట వస్తుంది కదా, అలాంటిది మీరేమి ఆలోచిస్తున్నారా సార్? ప్రస్తుతానికి ఏం చేయలేదు సార్ ఆ విధంగా, బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పుడు ప్లాన్ చేస్తామండి. ఎట్లా అందరు రీచ్ అవ్వాలి, మాకు స్టోరీస్ ఎట్లా పంపించాలనేది ప్లాట్ఫామ్ తయారు చేసి మేము వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతాం అనేది డెఫినెట్లీ తెలిసి ఓకే. ప్లాన్ చేస్తాం. డైరెక్టర్ సార్ 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 ఇది தமிழ்ல பேசுவேன். தமிழ் புரியுதா சார்? புரியும். கொஞ்சம் கொஞ்சம் புரியுமா, நல்லா புரியுமா? கொஞ்சம் கொஞ்சம் புரியும். కొంచెం కొంచెం தான் புரியும். ఓకే. ఇల్లే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ హిట్, సెకండ్ పార్ట్ హిట్, ఇప్పుడు அந்த மாதிரி ட்ராக்லோனே போகணுமா இல்லாமல் இன்னொரு ட்ராக் இன்னொரு ஸ்டோரி மாதிரி எடுத்துட்டு பணம் பண்ண போகிறதுக்கு ஏதாவது யோசனை படுறாங்க? பணம் எதுவும் தேவையில்லை, ஆனால் நிறைய நல்ல படம் பண்ணணும் தான் ஆசை இருக்கு. ஓகே. இல்லை இன்னும் இதில் இந்த ஜானரில் கம்ஃபர்ட் எடுத்தாச்சு நீங்கள். அந்த மாதிரி போட்டு தேர்ட் பார்ட்டு கேர்ள்ஸு, ஃபோர்த் பார்ட்டு கேர்ள்ஸு பாய்ஸு அவர் அனௌன்ஸ் பண்ணிட்டார் இப்போ தான். அப்படி தான் அந்த ட்ராக்லன்னு இல்லை இல்லை இல்லை, நான் வந்து அல்ல, அது டைரக்ட் பண்ணது என் கூட இருக்கிற ஒரு புதுசான ஒரு ஆள் தானே, பார்ட் 3 டைரக்ட் பண்ணது. நோ இது எந்த மாதிரி ஜானர் உங்களுக்கு ரொம்ப பிடிக்குது? எனக்கு எல்லா ஜானருமே பிடிக்கும், ஆனால் என்ன இருக்கு நெக்ஸ்ட் படத்துக்கு யோசனை என்ன இருக்கு? இதான் மூட்ல போறாங்க தானே நீங்க? இல்லை, இந்த மாதிரி மூட் ஒன்றும் எனக்கு தேவையில்லை, ஏதாவது புதுசாக ஏதாவது ட்ரை பண்ணணும்னு தான் ஆசை இருக்கு. ஓகே ஓகே ஓகே. And all of you, more particularly that black shirt boy, you have done very well in the film, and the girl, you're all fantastic in all your independent distinctions. You're all very good. Congratulations. Thank you very much. Yeah, Srinath, weren't you hesitant being the reference of Johnny Sins in the film? What? Weren't you hesitant about playing? No, nothing like that. Because we know that it's doing as a fun thing, and later it comes to a closure also. So I am very happy because. Cool. Okay, thank you. Close.